2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే విజయ మేడం. నమస్తే ఉషా. ఎవరైనా ఒక వ్యక్తి మనకి పరిచయమైనప్పుడు 10 నిమిషాలు కాన్వర్జేషన్ జరిగిన తర్వాత కొన్నిసార్లు అబ్బాయి ఇంకా లైఫ్లో వీడితో మాట్లాడకూడదని ఫిక్స్ అయ్యే సందర్భాలు ఉంటాయి. ఆ విషయం పక్కన పెడితే కొంతమందితో ఆ 10 నిమిషాల్లోనే అసలు లైఫ్ లాంగ్ వీడితో మనం ఉండిపోవచ్చు అన్న కంక్లూజన్కి వచ్చేస్తూ ఉంటాము. 10 నిమిషాల్లో అసలు ఎలా జడ్జ్ చేయగలం? వేటిని చూసి పర్ఫెక్ట్ అనుకోవచ్చు, లేదంటే అమ్మో ఇంకొద్దు అని ఆపే అవకాశాలు అసలు వేటిని చూసి మనం తీసుకోవాలి అంటారు? ఓకే, సో ఫస్ట్ ఇంప్రెషన్ అన్నమాట. ఎవరైనా అసలు మనకు 10 నిమిషాల్లో నచ్చుతున్నారు అంటే మనకి తెలియకుండానే వాళ్ళలో కొన్ని లక్షణాలు మనల్ని పాజిటివ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఒకటి, వాళ్ళని చూడగానే మంచి అంటే స్మైల్, ఒక ప్లెజెంట్నెస్ కనిపిస్తుంది వాళ్ళతో మాట్లాడేటప్పుడు. సో ఏంటంటే వాళ్ళు చక్కగా చిరునవ్వుతో మాట్లాడటం, ప్లస్ మనం మాట్లాడేటప్పుడు తల ఊపుతూ అంటే వింటున్నాము అనే ఒక జెస్చర్స్ ఇవ్వటము, అంటే ఎటో చూస్తున్నారు అనుకోండి మనకి కంటిన్యూ చేయలేం కదా, ఇవ్వటము. అట్లాగే వాళ్ళు ఏంటంటే చక్కగా మన వైపు చూస్తూ కాన్ఫిడెంట్గా అంటే ఐ కాంటాక్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అంతేగాని మళ్ళీ ఐ కాంటాక్ట్ ఇమ్మన్నాం కదా అని ఏదో ఎక్స్రే చూపులు మొత్తం అంటే స్టేరింగ్ కింద నుంచి పై దాకా ఎలా డ్రెస్ చేసుకున్నారు ఏంటి అంటే ఎక్స్రే చూపులు లాంటి గుచ్చుకుంటున్నట్టు కాకుండా చక్కగా అంటే కాన్ఫిడెన్స్ ఉంటూ మనల్ని ఇబ్బందికి గురి చేయని లాంటి ఒక మంచి హావభావాలు ఉంటాయి వాళ్ళ ఫేస్లో కానీ, చిరునవ్వు కానీ, తల ఊపటం కానీ, ఇట్లాంటివి. ఇంకోటి, జనరల్గా డ్రెస్ సెన్స్ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు, అది మన ఇష్టం, ఇది అది అని కబుర్లు చెప్తుంటారు. కానీ ఏదైనా సరే ఇప్పుడు మరి డ్రెస్ సెన్స్కి ఒక ముఖ్య పాత్ర లేకపోతే గనక ఇప్పుడు మనం ఇంటర్వ్యూకి వెళ్ళాలని రెడీ అవుతుంటాం. ఎందుకు ఫార్మల్గా ఉందా, షర్టు ఇదిగా ఉందా, మరి అంటే చిన్న పిల్లాడిలో ఉందా అని కాకుండా మనం డీసెంట్గా ఉందా అని చెప్పి ఇన్ని రకాలుగా చూసుకుని చీర అయితే బాగుంటుందా, దుపట్టా ఉన్న డ్రెస్ అయితే బాగుంటుందా అని లేడీసు, మరి లేకపోతే ఫార్మల్గా ఉందా, టై పెట్టుకోవాలా, షూ వేసుకోవాలా అని అబ్బాయిలు దీని గురించి ఒక పూట ఆలోచిస్తారు. అమ్మాయిలు అబ్బాయిలు ఎస్పెషల్లీ ఇంటర్వ్యూస్కి డైరెక్ట్గా మనిషి వెళ్ళేటప్పుడు. ఈ వర్చువల్ ఇంటర్వ్యూస్ వదిలేసేయండి. వర్చువల్ ఇంటర్వ్యూస్లో ఏం చేస్తున్నారు తెలుసా, పైన షర్టు పైన బ్లేజర్ వేసి కింద షార్ట్ వేసుకుని కూర్చుంటారు. ఇక్కడ వరకే కదా కనపడేది. సరే ఇది జోక్ అనుకో. అంటే ఏంటి, ఎక్కడికి ఎప్పుడు ఎలా డ్రెస్సింగ్ ఉండాలి అనే దాన్ని బట్టి ఒక సెన్స్ ఆఫ్ డ్రెస్ సెన్స్ ఉన్నట్టే కదా. ఎగ్జాక్ట్లీ. సో ఆ డ్రెస్ కూడా మన మీద ఒకలాంటి మంచి ఇంప్రెషన్ని క్రియేట్ చేస్తుంది. అర్థమైందా? అదొకటి. ఇంకోటి, సో మన షూ కానీ, మనం కూర్చున్న తీరు కూడా, మనం ఎట్లా కూర్చుంటున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అంటే ఇప్పుడు మరి చేతులు గిల్లేసుకుంటా ఇట్లా ఇట్లా నలిపేసుకుంటా ఇలా మాట్లాడుతుంటే అదొకలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. అట్లా కాకుండా చక్కగా కూర్చుని కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నప్పుడు ఓకే చెప్పే విషయాల మీద పట్టుందనో అసలు ఏదో ఒకటి అనిపిస్తుంది. మొత్తం మీద ఎదుటి వ్యక్తికి మనం నచ్చుతున్నాము అని అంటే గనక ఒక చక్కటి చిరునవ్వు, అట్లాగే మనల్ని వాళ్ళు ఏదన్నా సందర్భంలో మనల్ని రమ్మని ఇద్దరం పలానా టైంకి కలుసుకుందాము అని అంటే గనక ప్రాపర్ టైం సెన్స్, అట్లాగే ఏ సందర్భానికి వెళ్తున్నాము అన్న దాన్ని బట్టి సందర్భోచితమైనటువంటి డ్రెస్సింగు. సో ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు అదే ఇప్పుడు మామూలుగా అంటే ఓవర్ మేకప్లు, టూ రెక్లెస్నెస్ అంటే ఏదో మరీ పూల పూల చొక్కాలు వేసుకోవచ్చు. అదే నేను ఎక్కడికి వెళ్తున్నాం అన్న దాన్ని బట్టి ఇట్లా మనం ఒక వ్యక్తిని చూసినప్పుడు ఏంటంటే వాళ్ళ మీద ఒక మంచి అభిప్రాయం. ఇంకొకటి, చక్కగా పొలైట్గా నొప్పింపక తానవ్వక అన్నట్టు మాట్లాడాలి. అంతే తప్పితే గుచ్చుకునే మాటలు, వ్యంగ్యమైన బాణాలు వేయటం ఇవన్నీ చేసామనుకోండి అబ్బో అనే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. సో మాట్లాడినంతసేపు చక్కటి సామరస్యంతో చక్కటి చిరునవ్వుతో మాట్లాడినప్పుడు అసలు చిరునవ్వుతో ఎవరినైనా గెలవచ్చు. అట్లాగే ఒక హుందాతనమైన ఒక మంచి డ్రెస్సింగ్ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే అరే ఆవిడతో మాట్లాడితే అసలు 10 నిమిషాలు నిమిషం లాగా అయిపోయినాయి, మళ్ళీ ఎప్పుడన్నా కనిపిస్తే చక్కగా బాగుంటుంది, ఇంకోసారి కలిస్తే ఇలాంటి వాళ్ళు అనుకోవచ్చు. సో అట్లా మనం ఎవరైనా సరే ఏ ఏజ్ అయినా సరే ఒక యంగ్స్టర్ ఒక అబ్బాయితో మాట్లాడితే అరే ఎంత స్మార్ట్గా ఉన్నాడు, ఈ అబ్బాయి నుంచి మనం కొత్త విషయాలు చాలా నేర్చుకోవచ్చు, మంచి పట్టు ఉంది చాలా విషయాల్లో, పైకి వస్తాడు అని ముచ్చటేస్తుంది. అవునా? అట్లాగే ఒక అమ్మాయితో మాట్లాడితే ఎంత చక్కటి అవగాహన ఉంది,
ఈ అమ్మాయికి జీవితం పట్ల కానీ అసలు ఏదైనా సరే ఎంత క్లారిటీ ఉంది అనే ఒక ముచ్చట వస్తుంది. సో ఏదైనా ఒక వ్యక్తిని కలిసి మనకి ముచ్చట వేసింది, అది ఏ వయసు వాళ్ళైనా వయసుతో సంబంధం లేకుండా అంటే గనక వాళ్ళల్లో ఒక మంచి వ్యక్తిత్వము, ఒక మంచి సంస్కారము ఉట్టిపడతా ఉంటుంది వాళ్ళ సమక్షంలో. అట్లాగే చిరునవ్వుతో మంచి డ్రెస్ వేసుకుని చక్కటి ఐ కాంటాక్ట్తో మంచి అంటే మూమెంట్స్ ఆఫ్ బాడీ, అంటే చేతులు కానీ ఏదైనా సరే సరిపడగా, అట్లాగే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఏ విషయం మీద అయితే మాట్లాడుతున్నారో ఆ విషయాన్ని ఇంక్లూజివ్గా, అంటే నాకే తెలుసు మొత్తం, ఇక అసలు నువ్వు ఎదుటున్న వ్యక్తివి, నువ్వు దేనికి పనికిరావు అని చులకన చేయకుండా మీరేమంటారు ఇట్లా ఒక ఇంక్లూజివ్నెస్ తో మాట్లాడినప్పుడు కలుపుకుపోవటం అంటారు చూడండి, అది అట్లా ఉన్నప్పుడు డెఫినెట్ గా ఆ వ్యక్తి మనకి మళ్ళీ ఎప్పుడు కలుస్తారా అనే ఒక ఆలోచన క్రియేట్ ఒక ఎదురు చూపు, మళ్ళీ వీళ్ళతో మనకి పరిచయం ఉంటే బాగుండు, చక్కగా ఉన్నారు అనేలాంటి ఒక ఫీలింగ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. 10 నిమిషాల్లో డిసైడ్ చేయొచ్చా చేయకూడదన్న విషయం పక్కన పెడితే తెలుస్తాయి కొన్ని, ఖచ్చితంగా తెలుస్తాయి, కొన్ని ఖచ్చితంగా తెలుస్తాయి. ఎలాంటి మాటలు వాడుతున్నారు, ఎట్లాంటి చూపులు చూస్తున్నారు, ఎలాంటి వ్యక్తిత్వం ఉండుండొచ్చు, అసలు కాన్ఫిడెన్స్ అనేది మనం చూడగలుగుతామా 10 నిమిషాల్లో, చూడగలుగుతాం, డిసైడ్ చేయొచ్చు. అంటే ఇవన్నీ చాలా అవసరం కూడా మేడం, ఎందుకంటే ఇంటర్వ్యూస్ అటెండ్ చేసేటప్పుడు స్టూడెంట్స్ కి కానివ్వండి, లేదంటే ఎవరితోనే మాట్లాడేటప్పుడు మనిషి యొక్క బిహేవియర్ కానివ్వండి, ఇవన్నీ మ్యాటర్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనకే తెలుసు అని వెళ్ళిపోయి మనం మాట్లాడుతూ ఉంటామో, వెకిలిగా చేస్తూ ఉంటామో, ఇంప్రెషన్ ఖచ్చితంగా ఉండదు అలా మీద. 10 నిమిషాలు చాలా అయితే నిజంగా మనం అబ్జర్వ్ చేస్తే గనక 10 నిమిషాల్లో ఎంతో కొంతవరకు వాళ్ళని అసెస్ చేయగలం. అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు మ్యానిపులేట్ చెయ్యాలనే ఉద్దేశంతో ప్రిపేర్ అయ్యి వస్తే తప్పితే, బట్ క్యాజువల్ గా ఉన్నప్పుడు మాత్రం కొంత మనం ఖచ్చితంగా వాళ్ళు ఏంటి అనేది ఒక మినిమం అంచనాకైతే రాగలుగుతాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్స్ కి సంబంధించి మనల్ని కౌన్సిలింగ్ అడుగుతూ ఉంటారు. అంటే చిన్న చిన్న వాటికే ఇష్యూస్ వస్తూ ఉంటాయి, వాటిని ఏ విధంగా సార్ట్ అవుట్ చేసుకోవాలో తెలియదు. అండ్ దాంతోపాటు పిల్లల మైండ్ సెట్ కి సంబంధించి చాలా మంది మేము చెప్పలేకపోతున్నాం, మాకు ఎలా కన్వే చేయాలో తెలియట్లేదు, ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియట్లేదు అంటుంటారు. ఇలాంటి స్కిల్స్ చాలా అవసరం అని మీరు చెప్తుంటారు. వాళ్ళకి ఏ విధమైన కౌన్సిలింగ్ ఉంటుంది అంటారు? అసలు వాళ్ళకున్న ఇబ్బందులను బట్టి కౌన్సిలింగ్ అనేది ఉంటుంది ఉషా. ఎలాంటి కౌన్సిలింగ్ కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తీసుకుంటే నా అపాయింట్మెంట్ ఇస్తారు. డెఫినెట్గా ఒక రోజు అటు ఇటు అయినా వాళ్ళకి ఏదన్నా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా ముందైతే అంటే కూర్చుని మాట్లాడి సాల్వ్ చేసుకోవచ్చు అనుకున్నప్పుడు తప్పకుండా నన్ను కలవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే పర్సనల్గా మేడంతో కనుక కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.